హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మటన్ కోస్తా కర్రీ చేస్తున్నానండి. ఒక ఆనియన్ పేస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. అలాగే ఒక కొత్తిమీర, గరం మసాలా, జింజర్ ఇవన్నీ వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. అలాగే మటన్ ఒక కైమా వాష్ చేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాను అనమాట. ఆనియన్ కూడా ఏగిపోయిందండి. అలాగే ఒక టమాటా కూడా నేను పేస్ట్ చేసి ఆనియన్ దాంట్లో వేస్తున్నాను అనమాట. ఇది కూడా బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూడండి అలా ఫ్రై కొంచెం నేను కర్రీలో ఎంత ఆయిల్ వేస్తానో అంత ఆయిల్ తీసుకున్నాను అన్నమాట. నేను మటన్ వండల చుట్టుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆయిల్ ఎక్కువ తింటారు అన్నమాట, చాలా తక్కువ తింటారండి. అదిగో ఆయిల్ ఎందుకంటే అందులో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి టెన్షన్ ఉండదండి, ఉడికిపోద్ది అన్నమాట. అలాగే నేను కర్రీలోకి అన్నమాట నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. చాలామంది అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను అన్నమాట. అలాగే పసుపు అండి, కారము, గరం మసాలా ఇవన్నీ వేసుకుని చాలామంది డీప్ ఫ్రై చేసుకుని కూడా వేసుకుంటారండి కర్రీలోను. కానీ ఇలా ఆయిల్ ఎక్కువ తింటారు కాబట్టి కొంచెము ఫ్రై అయ్యాక దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అన్నమాట అండి. ఇలా ట్రై చేయండి. ఆయిల్ ఎక్కువ కాకుండా ఇలా టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. చూడండి ఏగిపోయిందనమాట. ముక్కల కింద అయిపోద్ది, ఇడిపోద్ది అని భయం కూడా అక్కడ ఉండదండి, అస్సలు ఏడవన్నమాట. చూడండి నేను వాటర్ వేసుకున్నాక దీంట్లోనే వేసుకుంటున్నాను. కొంచెం ఉడికిపోయింది కాబట్టి దీంట్లో కూడా కొంచెం ఉడికిపోతాయి కాబట్టి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.